అపోస్తలుడైన పౌలు వారు తన యెరూషలేము యాత్ర, ఇక యెరూషలేముకి వెళ్ళిన తర్వాత తను రోమా పట్టణానికి వెళ్తాడని, శత్రువుల చేతికి అప్పగించబడి తర్వాత తాను చంపబడతారని ఆత్మలో గ్రహించిన వాడై ఆ చిన్న దీవిలో ఉండి సమయాన్ని వృధా చేసుకోకుండా ఎఫెసీ పట్టణం నుంచి సంఘ పెద్దలను పిలిపించాడు. సంఘ పెద్దలను పిలిపించి కొన్ని హెచ్చరిక మాటలు చెప్తూ కొన్ని విషయాలు ఆ సంఘానికి హెచ్చరిస్తూ మాట్లాడిన మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. పౌలు వారు చెప్పకనే చెప్పారు, మరోసారి మీ ముఖాన్ని నేను చూడనయ్యా, మరలా ఎఫెసీ పట్టణానికి నేను రాను, ఇదే నా చివరి యాత్ర అని తన హృదయంలో ఉన్న విషయాలన్నీ చెప్తూ కొన్ని మాటలు అంటాడు. మీకు ప్రయోజనకరమైనది ఏది నేను దాచుకోకుండా 3 సంవత్సరాల పాటు నేను మీ మధ్యలో ఉన్నా. అక్కడ చక్కటి మాట అంటాడు, మీ మధ్యలో నేను ఎలా ఉన్నానో, నేను ఎలా నడుచుకున్నానో, సంపూర్ణ వినయంతో మీ మధ్యలో నేను ఎలా బ్రతికానో, నా ప్రవర్తన యావత్తూ మీరు చూశారు, నేను మాదిరికరంగా మీ మధ్యలో జీవించా అని 3 సంవత్సరాలు వాళ్ళ మధ్యలో తాను బ్రతికిన బ్రతుకును వాళ్ళకు గుర్తుకు తెస్తున్నాడు. దైవజనమ, సేవ చేసే సేవకురాలైనా సేవకుడైనా ప్రసంగం ఎంత బాగుందో ప్రవర్తన అంతకంటే ఎక్కువ బాగుంటే తను చేసిన ప్రసంగం ఫలభరితంగా మారిపోతుంది. సేవకుల పాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో, ఎంత చక్కగా పాడతారో, స్టేజి మీద నిలబడినప్పుడు, స్టేజి మీద కూర్చున్నప్పుడు ఎంత చక్కగా గౌరవార్థంగా దైవ సన్నిధిలో కనబడతారో, కింద దిగిన తర్వాత దైవ సేవకురాల ప్రవర్తన అంతకంటే శ్రేష్టంగా ఉంటే ఆ దైవ సేవకుల నోట నుంచి వచ్చే ప్రతి మాట దేవుని మాటగా వాళ్ళు ఎంచి ఆ మాట 30 60 100 ఫలభరితంగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఓ భక్తుడు ఇలా అంటాడు, ప్రజలు దైవ సేవకుని ప్రసంగం వినేది ఒక్కరోజే వారంలో, తతిమ 6 రోజులు దైవ సేవకుని ప్రవర్తన గమనిస్తారు. విన్నారా నేను చెప్పిన మాట? ప్రసంగం వినేది ఒక్కరోజే. ఏ రోజు? ఆదివారం. ఆదివారం ఒక్కరోజు ప్రవర్తన, ఆదివారం ఒక్కరోజు ప్రసంగం వింటారు. తతిమ 6 రోజులు ప్రవర్తన గమనిస్తారు. ప్రసంగం బాగుండి ప్రవర్తన బాగకపోతే ఎంత గంభీరమైన ఊకదంపుడు ప్రసంగాలు చేసినా ఆ వర్తమానాలు ఏవి ప్రజల జీవితాల్లో ఫలభరితంగా కనపడో, ఫలభరితంగా మిగిలిపో. ఇంకో భక్తుడు ఇలా అంటాడు, ఆ దైవ సేవకుడు ఒక 500 మంది విశ్వాసులు కలిగిన సంఘానికి కాపరి అనుకోండి. ఇలా అంటారు, సేవకునికి ఉండేది 2 కళ్ళు, సేవకుని చూసే కళ్ళు 1000 కళ్ళు చూస్తాయి. సేవకునికి ఉండేది 2 కళ్ళు, సేవకుని చూసే కళ్ళు. ఒకవేళ 5000 సంఘం అనుకో, సేవకుడికి ఉండేది 2 కళ్ళు, సేవకుని చూసే కళ్ళు 10,000 కళ్ళు. అందుకనే ప్రతి సేవకుడి జీవితంలో మరి ఎందుకో ఎబెనెజర్ అని నవ్వుకుంటున్నాడు. అన్నా నేను చెప్పింది కరెక్టే కదా, సేవకుడికి ఉండేది 2 కళ్ళు. అంటే మీకు 10,000 కళ్ళు ఉండవు, అందరూ కలిపితే 10,000 కళ్ళు. అందుకనే ప్రసంగం కంటే ప్రవర్తన మరి జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు సేవకుడు ప్రసంగించే ప్రసంగం, ఎవరైనా నిలవబడి సేవకురాలు పాటలు పాడుతూ ఉంటే ప్రజలు చక్కగా ఆత్మలో ఆనందిస్తూ ఫలభరితంగా మారటానికి దేవుడు కృప చూపిస్తాడు. పౌలు గారు అంటూ గత వారం మనం విన్నాం, ఏది దాచుకోవాలి, ఏది దాచుకోకూడదు, ఏది 10 మందికి చెప్పాలి, ఏది 10 మందికి చెప్పకూడదు. చక్కటి విషయాలు, ఏ విషయంలో గుట్టుగా ఉండాలి, ఏ విషయాలు 10 మందికి చెప్పాలి అని చక్కటి 69th లెసన్ లాస్ట్ టైం మనం విన్నాం. ఈరోజు 70వ పాఠం మనం వినబోతున్నాం. ఒకసారి అందరూ బైబిల్ తెరవండి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 22వ వచనం నుంచి 26వ వచనం వరకు వ్రాయబడిన మాటలు ఒక్కసారి గమనించండి. నేను చదువుతాను.
నాతో కలిసి ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమి సంభవించునో తెలియదు కానీ 23 బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపావార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనది కాదు. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్యన సంచరించుచుంటుని. మీలో ఎవరును ఇక మీదట నా ముఖమును చూడరని నాకిప్పుడు తెలియను. 26 కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమును నేను దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. రైట్, విన్నారు కదా? చదవబడిన ఈ మాటలు మీకు అర్థమైనాయి. ఎఫెసీ సంఘ పెద్దలతో అంటాడు, ఇక మీదట నేను మీ ముఖాన్ని చూడను. ఎందుకు ఆ మాట అంటున్నావయ్యి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నేను ఆయా పట్టణాల్లో ప్రకటించేటప్పుడు బంధకాలు శ్రమలు కాచుకొని ఉన్నాయని ఆత్మదేవుడు నాకు బయలుపరిచాడు. యెరూషలేముకి వెళ్ళిన తర్వాత బంధించబడతానని, అక్కడి నుంచి రోమాపట్టణానికి కొనిపోబడతానని, రోమపట్టణంలో శిరచ్ఛేదన చేసి చంపబడతానని ఆత్మదేవుడు నాకు బయలుపరుస్తున్నాడు. నాకు బయలుపరచడం మాత్రమే కాదు, ఆయా సంఘాల్లో పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళందరూ ప్రవచిస్తూ మాట్లాడుతున్నారు అని అపోస్తులైన పౌలు గారు ఓ చక్కటి మాట ఇక్కడ అంటారు. దైవజనమ, సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ, ప్రభువుని నమ్ముకున్న ప్రతి బిడ్డ తప్పకుండా పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వాడై ఉండాలి. ఎందుకు పరిశుద్ధాత్మను పొందుకోవాలో చెప్పంటారా? పరిశుద్ధాత్మ అంటే ఏదో భాషలు మాట్లాడటం కాదు, భాషలు మాట్లాడటం మాత్రమే కాదు, పాటలు పాడేటప్పుడు ఉజ్జీవంగా ఊగుతా చప్పట్లు కొట్టడం మాత్రమే కాదు. దానికి మించి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, ఆత్మాభిషేకం మనలో ఉంటే భవిష్యత్తును గూర్చి, భవిష్యత్తు కాలంలో జరగబోయే సంగతులను గూర్చి, మనం వెళ్ళవలసిన మార్గాన్ని గూర్చి, మేలైన నిర్ణయాలను గూర్చి మనకు ముందుగానే బయలుపరిచేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకని అంటాడు కదా, ఎందరూ దేవుని ఆత్మచేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. ఆత్మను పొందుకున్నవారు అని అనలా, ఆత్మను పొందుకున్న వారందరూ దేవుని కుమారులు అని అనలేదు. కానీ ఆత్మచేత పొందుకున్నవాడు ఆత్మచేత నడిపించబడేవాడు దేవుని కుమారుడు అవుతాడు. ఎందుకు? ఆత్మదేవుడు భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఒక్కొక్కటి ముందుగానే ఆత్మదేవుడు బయలుపరుస్తాడు. అందుకనే యోహాను పత్రికలో యోహాను గారు మాట్లాడుతూ ఇలా అంటారు. చూడండి ఆ మాట ఒకసారి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం, అందరూ నాతో కలిసి చెప్పండి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. ఏమి ఎరుగుతారంట? చెప్పాలి. సమస్తమును మీరు ఎరుగుదురు అంటాడు. ఎందుకు ఎరుగుతారు? మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు కనుక. దైవజనమా, ఒకసారి చూడండి,
ఒక అపరిచితుడు నీ కళ్ళ ముందు కనపడ్డా, ఒక అపరిచితుడు నీతో మాట్లాడుతున్నా, మనం పరిశుద్ధాత్మ పూర్ణులమై ఆ ఆత్మ చేత నడిపించబడితే ఆ వ్యక్తిని గతంలో ఎప్పుడూ మనం చూడకపోయినా, ఆ వ్యక్తి ఎలాంటి వాడో గతంలో మనకు తెలియకపోయినా, ఆ వ్యక్తిని చూడటంతో ఆ వ్యక్తి ఎట్టివాడో ఇట్టే మనం గ్రహించగలుగుతాం. అతడు కపటంతో వచ్చాడా, కుయుక్తితో వచ్చాడా, మంచి మనసుతో వచ్చాడా, లేదు మంచిగా నటిస్తూ నక్క వినయాన్ని కనపరుస్తూ ఏవైనా గోతులు దవ్వేవాడిగా కార్యాలు చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడా అనేది పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినటువంటి వాడు ఇట్టే గ్రహించగలుగుతాడు. ఆమేన్. ఇట్టే ముందుగానే పసిగట్టగలుగుతాడు. మనిషిని చూడటం ఆలస్యం, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఇట్టే చెప్పగలిగిన ఆ కృప పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తిలో ఉంటున్నట్లుగా, అదే ఇక్కడ యోహాను గారు అంటారు, మీరు పరిశుద్ధుని వలన అభిషేకమును పొంది ఉన్నారు గనుక మీరు సమస్తము ఎరుగుదురు. మీకెవడు బోధించాల్సిన అవసరం లేదు అంటాడు. పౌలు గారు ఇందాక అన్నారు కదా, నేను వెళ్ళబోయే పట్టణాల్లో రాగల దినాల్లో శ్రమలు బంధకాలు కాచుకొని ఉన్నాయని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి పట్టణంలో సాక్ష్యం ఇస్తున్నాడు అంటాడు. అంటే ఇందాక మనం విన్నాం కదా, ఆత్మదేవుడు రేపేం జరగబోతుందో ఈరోజే తన ప్రవక్తలకు, ఆత్మపూర్ణులైన వ్యక్తులకు ముందుగానే దేవుడు బయలుపరుస్తాడు. ఆమేన్. ఈ అధ్యాయం దాటి తర్వాత అధ్యాయానికి మనం వెళ్తే, దైవజనుడు ఫిలిప్పు అనే సువార్తికుని ఇంటికి వచ్చాడు. ఒకసారి చూడండి ఆ మాట. అపోస్తుల కార్యం 21వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. 21వ అధ్యాయం అపోస్తుల కార్యాలు. నాతో కలిసి, మేము అనేక దినములు అక్కడ ఉండగా, అందరూ మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. చూడండి ఎంత విచిత్రమైన మాట. పౌలు వారు కైసరయాలో ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? ఫిలిప్ అనే సువార్తికుడు, ఆయనకు 4 కుమార్తెలు. ఆ 4 ప్రవక్తలని, ప్రవచించేటువంటి వారని వారిని గూర్చి బైబిల్లో రాసింది. పౌలయ్యకి నడికట్టు ఉంది. అగబు ప్రవక్త రానే వచ్చి పౌలు గారి నడికట్టు తీసుకొని తన చేతులకు కాళ్లకు కట్టుకొని ఇలా అంటాడు, ఇదిగో నడికట్టు కలిగిన ఈ మనుషుడు యెరూషలేంకి వెళ్ళిన తర్వాత యూదుల చేత బంధించబడతాడు. ఆ యూదులు అన్యుల చేతికి పౌలును అప్పగించబోతున్నారు. అగబు, ఎలా ఇది నువ్వు చెప్పగలుగుతున్నావయ్యా? పరిశుద్ధాత్మదేవుడు ఇది నాకు బయలుపరుస్తున్నాడు అని ఎవరి పేరు చెప్తారు అక్కడ? నేను ప్రవక్తను కాబట్టి ఇలా చెప్తున్నాను అని అనకుండా, పరిశుద్ధాత్మదేవుడు ఇదిగో నాకు ఈ సంగతి తెలియచేస్తున్నాడు అని అంటాడు. దైవజనమా, నా వైపు చూడండి. పరిశుద్ధాత్మ పొందుకొని సరిగ్గా ఆత్మచేత నువ్వు నడిపించబడితే రేపు నీ పిల్లల జీవితంలో ఏం జరగబోతుందో, నీ కుటుంబంలో ఏం జరగబోతుందో, నీ వ్యక్తిగత జీవితంలో ఏం జరగబోతుందో ఆత్మ ద్వారా ఇట్టే నువ్వు పసిగట్టగలుగుతావు. ఆ పసిగట్టగలిగే కృప, ఆ దైవిక ప్రత్యక్షత ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా నిశ్చయంగా పొందుకోగలుగుతాడు. ఆమేన్. గత శనివారం నేను ఆదివారం అయిపోయిన తర్వాత సోమవారం వర్తమానం కోసం రికార్డ్ చేద్దామని నేను సిద్ధపడతా ఉంటే ఎందుకో నాకు సమయం లేక ఏర్పాటు చేయలేకపోయాను.
ఆదివారం ఉప్పల ఆరాధన ముగించుకొని నేను ఇక్కడ 11:30 ప్రాంతంలో వస్తున్నప్పుడు లోపటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఏమో లోపటి నుంచి పలానా వాక్యం నువ్వు మాట్లాడు, పలానా వర్తమానం ద్వారా నువ్వు మాట్లాడని ఆత్మదేవుడు నా హృదయాన్ని రేపుతున్నాడు. నా మనసులోనేమో వేరే ఏదో చెప్పాలని ఒక ఆలోచన ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వర్తమానం సిద్ధపడేటప్పుడు చాలామంది క్రైస్తవ కుటుంబాలు పిల్లల కోసం ఏడుస్తున్న వాళ్ళు ఉన్నారు. మా పిల్లలు ప్రయోజకులు అవుతారని ఎంతో కలలు కన్నాం, అయ్యో ప్రయోజకులు కాలేదే అని కొంతమంది ఏడుస్తున్నారు. మరి కొంతమంది మా మీద ఉన్న భక్తి, మా మీద ఉన్న ఆత్మ మా పిల్లల్లో మేము చూడగలుగుతామా లేదా ఓ తెలియని వేదనతో చాలామంది ఉన్నారు. వారితో ఈ మాట చెప్పు, వారితో నేను చేయబోయే నిబంధన ఇది ఏంటయ్యా, మీ మీద ఉన్న ఆత్మ, మీ నోట ఉన్న నా మాటలు మీ పిల్లల మీద భవిష్యత్తులో నేను ఉంచబోతున్నాను. వారు చేసిన భక్తి వ్యర్థం కాదు, వాళ్ళ ప్రార్థన వ్యర్థం కాదు. తప్పకుండా వాళ్ళ మీద ఉన్న ఆత్మ వారి పిల్లల మీద నేను ఉంచుతాను, ఈ మాట చెప్పు అని జస్ట్ ఒక 20 నిమిషాలు వర్తమానం ప్రార్థనా పూర్వకంగా ఎక్కడే కూర్చొని చెప్పానండి. మీరు నమ్ముతారా? తెల్లారిన తర్వాత ఫోన్కి వాట్సాప్ చాలా ఫోన్లు, అన్నయ్య గడిచిన రాత్రి పిల్లల విషయమై ఏడ్చి పక్క తడిచేటట్లుగా, తల కింద వేసుకున్నటువంటి దిండు తడిచిపోయేటట్లుగా ఏడ్చావన్నయ్య, వీళ్ళు ఏమవుతారో, వీళ్ళ ఆశీర్వాదాన్ని కళ్ళతో చూడగలుగుతామో లేదో, ఏడ్చి దిండు తడిచిపోయింది అన్నయ్య. సరే తెల్లారిన తర్వాత అన్నయ్య ఏ వాక్యం చెప్పారో యూట్యూబ్లో ఆన్ చేస్తే సరిగ్గా నా గూర్చే, నా భర్త గూర్చే ఆ వాక్యం విన్న తర్వాత మా భార్యాభర్తలిద్దరూ మేమేం మాట్లాడుకున్నామో తెలుసా? మనం ఆరాధించే దేవుడు నిజముగా మాట్లాడే దేవుడు, మనం ఆరాధించే దేవుడు హృదయ పరిశోధకుడు. ఈ మధ్య ఒక గొప్ప సేవకులు రాశారు కదా పాట, మనుషులు శరీరానికి కలిగిన గాయాన్ని పసిగడతారు, ఈ దేవుడు హృదయానికి కలిగిన గాయాన్ని పసిగట్టే దేవుడు. అన్నయ్య మేము దేనికోసం ఏడ్చామో దాని గురించే దేవుడు మాట్లాడాడన్నా. నిజంగా దేవుడు హృదయాలు ఎరిగినటువంటి వాడన్నా. సరే నిన్నటి దినాన ఏ వర్తమానం చెప్పాలి ప్రభువా అని నేను ఆలోచిస్తా, అలా బైబిల్ అట్లా చదువుదామని చెప్పి అలా చదవబోయే లోపు ఎందుకో తెలీదో ఎగతాళి గురించి మాట్లాడు, అపహాస్యం గురించి మాట్లాడు, ఆత్మదేవుడు ప్రేరేపించాడు. విచిత్రం ఏంటో తెలీదు, నేను అలా బైబిల్ తెరిస్తే అదే 2 ఆడ ఎలుకబంట్లు చెద్దరిని 42 మంది బాలుడిని చంపేస్తుంది కదా, అది వచ్చింది. నేను ఇట్లా బైబిల్ తెరిస్తే వచ్చిందంటే నేను అట్లా అసలు పట్టించుకోను, ఏదో యాంత్రికంగా వచ్చి ఉంటుంది. అట్లా చదవటం నా లెక్కలో పంచాంగం అంటారు కదా, పంచాంగం లాగా నేను అలా పొరపాటున బైబిల్ చదవను. ఆ దినచర్యలో ఆ రోజు వచ్చిన వాక్యంలో దేవుడు ఏది మాట్లాడతాడో అలా చూస్తా, కానీ బైబిల్ మూసి నాతో మాట్లాడు ప్రభువా అట్నా ఇట్లా వేలు పెట్టే కార్యక్రమం 100కి 100 పొరపాటు నేను చేయను. కొంతమంది చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇష్టం అది. సరే నేను అలా వెళ్ళేటప్పుడు ఎవరో నా ఫోన్కి వాట్సాప్ మెసేజ్ పంపించారు. ఏంటయ్యా వాట్సాప్ మెసేజ్ అంటే, భార్య అట భర్తని ఎగతాళి చేసిందంట. ఎంత పుణ్యాత్మురాలు చూడండి. ఎందుకు ఎగతాళి చేసిందంటే భర్తకి బట్టతలు వచ్చిందట. పెళ్ళికి మునుపు కొన్ని ఎంట్రుకలు ఉండేవి, పాపం పెళ్ళయిన తర్వాత ఉన్న ఎంట్రుకలన్నీ ఊడిపోయినాయట. ఊడిపోతే భర్తను పట్టుకొని అంటదంట, నీతో పాటు బయటకు రావాలంటే నాకు సిగ్గుగా ఉంది, నా భర్తకి బట్టతల నాకు అవమానంగా ఉంది అని భర్తని గేలి చేయటం ప్రారంభించిందంట. నేను వచ్చేటప్పుడు అది చదువుతా ఐజక్ అన్నకు చెప్పాను. ఐజక్ అన్న ఏమన్నాడు తెలుసా? అన్న పెళ్ళి కాకమునుపు ఏవో కొన్ని ఎంట్రుకలు ఉన్నాయి, కానీ పెళ్ళయిన తర్వాత మొత్తం ఊడిపోయినాయి అంటే దాని టార్చర్ తట్టుకోలేక ఊడిపోయి ఉంటాయి అన్నావు కదా. దాని టార్చర్ తట్టుకోలేక ఉన్న ఎంట్రుకలన్నీ ఊడిపోయి ఉంటాయి అన్న. నేనంట
భార్య తలతో కాపురం చేస్తుందా, భర్త మనసుతో కాపురం చేస్తుందా? అందగాడైనా కాకపోయినా, రూపవంతుడైనా కాకపోయినా, సంపాదన పరుడైనా కాకపోయినా, చదవరైనా కాకపోయినా, భక్తి కలిగినోడు మనసున్నవాడైతే అంతకు మించిన భాగ్యం ఏముందో చెప్పండి? ఆహా, ఈ కాలంలో ప్రజలకు అది కాదు. మాకు ఈ పెళ్ళిళ్ళప్పుడు, పెళ్లి చూపులప్పుడు ఓ రకంగా తలగూక్కోవలసిన పరిస్థితి అయిపోద్ది. కొంతమంది ఆడపిల్లలు, అన్నయ్య నాకు 6 ఫీట్ ఉన్న అబ్బాయి కావాలన్నయ్య, 6 అడుగులు ఎత్తు కావాలన్నయ్య. అమ్మాయి 4.5. కొంతమంది అంటారు ఎర్రగా ఉండాలన్న అమ్మాయి, ఎర్రగా ఉండాలి, ఎర్రటమ్మాయి. మీరు ఎట్లాగైనా అన్న, మీరు ప్రపంచం అంతా తిరుగుతారు కదా, ఎర్రగా ఉన్న అమ్మాయి ఎక్కడన్నా చూడండి అంటే, ఈడు అమావాస్య చీకటే, నవ్వితే కళ్ళు తప్ప ఏవి కనపడవు. నేను ఈ పనికిమాలిన నాటికి అగ్రపీఠం కట్టి ఒక తండ్రిగా చెప్తున్నా, అందంతో సంవత్సరమే కాపురం చేస్తారు, గుణంతో జీవితాంతం కాపురం చేస్తారు. సరిగ్గా అది నాకు పోస్ట్ వచ్చింది. ఏంటైదని చూసేటప్పుడు మరలా ఆత్మదేవుడు చెప్తున్నాడు, ఈ వాక్యం మాట్లాడు. కొంతమందికి లావుగా ఉన్న వాళ్ళని చూసి ఎగతాళిగా మాట్లాడటం, కుంటిగా నడిచే వాళ్ళని చూసి గేలిగా మాట్లాడటం, బట్టతల్లో ఉన్న వాళ్ళని చూసి ఎగతాళిగా మాట్లాడటం. కొంతమంది పాపం అటు ఆడాగాక ఇటు మగాగాక ఉంటారు కదా, వాళ్ళని చూసినప్పుడు రే తేడాగడ చూడండ్రు అని ఎగతాళి చేస్తారు. పొరపాటు అలా చేయకూడదు. ఈ వాక్యం నువ్వు చెప్పని ఆత్మదేవుడు నాతో మాట్లాడారు. అంటే దేవుడు ఎట్లా మాట్లాడతాడు, ప్రజల హృదయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పసిగడతాడు, దైవ సేవకులకు దేవుడు ఎలా బోధిస్తాడు అనే దానికోసం చెప్తున్నాను. సరే, నేను అలా ప్రిపేర్ అయ్యి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని రికార్డ్ చేసి వర్తమానం అప్లోడ్ చేశాను. తెల్లారిన తర్వాత నా కార్యక్రమాలన్నీ ముగించుకొని ఫోన్ చూస్తే, అన్నయ్య చాలామంది మమ్మల్ని అట్లా గేల్ చేస్తున్నారు అన్నయ్య, ఆ అవమానంతో బ్రతకాలో చావాలో అర్థం కావట్లా. నెల్లూరులో ఒక తల్లి, పాపం బిడ్డ వెధవరాలు, ఒకే ఒక కొడుకు, తనకున్న పరిస్థితులను బట్టి మానసికంగా నలిగిపోతూ ఉంటే చుట్టూతో ఉన్నవాళ్ళు, నువ్వు నిజంగా భక్తి కలిగిన దానివైతే నీ భర్త ఎందుకు చచ్చిపోతాడు, నీ కొడుకు ఎందుకు 24 గంటలు వేపుకొని తింటున్నారన్న. దేవుడు నాతో మాట్లాడాడు. ఎక్కడ ఎగతాళి చేయబడతామో, ఎక్కడ తృణీకరించబడతామో అక్కడే మూలకు తలరాయిగా మారుస్తాడన్నారు కదా. దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు, నన్ను బ్రతికించిందన్న వాక్యం అని కొంతమంది చెప్తే, కొంతమంది ఏమని రాశారో తెలుసా? అన్నయ్య అట్లా ఎగతాళి చేసే గుంపులో నేనున్నాను అన్నయ్య. ఎందుకో ఎదుటోని చూసి అవహేళనగా మాట్లాడటం, కించపరుస్తూ అపహాస్యంగా మాట్లాడటం నాకు అలవాటు అన్నయ్య. ఈరోజు వాక్యం విన్నప్పుడు నా గుండెల్లో భయం పుట్టింది. ఎగతాళి చేస్తే మరణదోత అక్కడ సంచరిస్తుందని, అపహాస్యం చేస్తే మన బ్రతుకులు అపహాస్యం పాలవుతాయని నాతో మాట్లాడారు అన్నయ్య. ఒక అతను అందులో కామెంట్ రాశాడు, అపహాస్యం మీద మీరు వర్తమానం చెప్పాలని చాలా దినాల నుంచి నేను ఎదురు చూస్తున్నాను అన్నయ్య, నా హృదయ వాంచి దేవుడు ఎరిగి మిమ్మల్ని ప్రేరేపించాడు అన్నయ్య అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు బిడ్డలారా, పరిశుద్ధాత్మ పొందుకోవటం, భాషలు మాట్లాడటం అంటే 4 గోడల మధ్యలో జరిగే కార్యం కాదు. ఇది నీ దైనందిన జీవితంలో రేపేం జరగబోతుందో ఈరోజే ఆత్మదేవుడు నీకు బయలుపరుస్తాడు. నీ పిల్లల జీవితంలో ఏం జరగబోతుందో, ఒకవేళ ఏదైనా కీడు పొంచుంటే పొంచి ఉన్న కీడు గురించి చెప్తాడు. ఆ కీడు పొంచి ఉంది, తస్మాత్ జాగ్రత్త. వెంటనే బయలుపరిచిన తోడనే నువ్వు ప్రార్థన చేస్తే, ప్రభా సినాయి పర్వతం మీద మోషే ప్రార్థన చేసినట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మూలంగా కీడును మేలుగా దేవుడు మారుస్తాడు, ఆ నష్టాన్ని లాభంగా దేవుడు మారుస్తాడు. ప్రార్థన ద్వారా కీడులో నుంచి దేవుడు తప్పించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. సరే, నువ్వు ఏ పట్టణానికి వెళ్ళినా పౌలా బంధకాలు శ్రమలు కాచుకొని ఉన్నాయి అని ఆత్మదేవుడు బయలుపరిస్తే, ఒకసారి చూడండి, ఆ ఊరు వెళ్తే శ్రమలు బంధకాలు కాచుకొని ఉన్నాయి అని దేవుడు బయలుపరిచాడు.
ఈ ఊరు వెళ్తే శ్రమలు బంధకాలు కాచుకొని ఉన్నాయి, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచాడు. మరి బయలుపరిచిన దానికి పౌలు సరేలే ఆ ఊరు వెళ్తే బంధకాలు అంటున్నారు, చెప్పాలి ఈ ఊరు వెళ్తే బంధకాలు అంటున్నారు, అందుకని ఏ ఊరు వెళ్ళకుండా ఎక్కడే కూర్చొని తాఫీగా 3 పూట్ల భోజనం చేసి రెస్ట్ తీసుకుంటే పోలా అని అనుకున్నాడా? లేదు. పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు, దేవుని పని నిమిత్తం పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకయ్యా ఇట్లా పరిగెత్తుతున్నావు? అగబు ప్రవక్త, కైసరియాలో ఉన్న ప్రజలు పౌలు మీద పడి ఏడుస్తున్నారు, పౌలా నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్తే చంపేస్తారు. పౌలు బట్టలు చింపుకొని, మీరు ఇంతగా ఏడ్చి నన్ను ఎందుకు ఏడిపిస్తారు? యేసుక్రీస్తు కృపావార్త నిమిత్తం నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనది కాదు. ఆయన మాట్లాడుతున్న మాటలు ఒకసారి చూడండి. 20వ అధ్యాయం 24వ వచనం 24వ వచనం 24వ వచనం. నాతో కలిసి, అయితే దేవుని కృపావార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తొదముట్టించవలనని నా ప్రాణమును నాకెంత మాత్రము ప్రేమైనదిగా ఎంచుకొనుటలేదు. ఒక్కసారి చూడండి, పౌలు ప్రభువుని ఎంత ప్రేమించాడంటే తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు. ఆమేన్ చెప్పండి. ప్రభు తను ప్రకటిస్తున్న సువార్తని ఎంత ఎక్కువ ప్రేమించాడంటే తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు. దేవుడు తనకు అప్పగించిన పరిచర్యను ఎంత ప్రేమించాడంటే తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు. ఇదే మాట 21వ అధ్యాయంలో కూడా చెప్తాడు. చూడండి, 12-13 వచనాలు. 12-13 వచనాలు. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం 12-13 వచనాలు. నాతో కలిసి చెప్పండి. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలుకుంటుమి. కానీ పౌలు, ఇది ఎందుకు? మీరు ఏడ్చి నా గుండెలు బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభు అయిన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధించబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. ఏమన్నాడు? అయ్యా, యెరూషలేముకి వెళ్తే బంధించబడతానని మీరు భయపడుతున్నారా? రోమీలకు నన్ను అప్పగిస్తారని భయపడుతున్నారా? నా సమర్పణ ఏంటో తెలుసా? బంధించబడటానికి మాత్రమే కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు నా ప్రాణాన్ని అర్పించటానికి కూడా నేను సిద్ధపడి ఉన్నాను అని పౌలు వారు అక్కడ ప్రజలతో మాట్లాడుతూ తను మాట్లాడిన మాట. ప్రభువుని ఎంత ప్రేమించాడు అంటే తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. దైవజనమా, బోధిస్తున్న నేనైనా బోధిస్తున్న మీరైనా ప్రేమించాను అని పెదవులతో అంటాం కాదు, కానీ ప్రభువుని ఎంత ప్రేమించాలంటే నీ ప్రాణం కంటే ఎక్కువగా నీ ప్రభువును ప్రేమించాలి. నీ ప్రాణం కంటే అంటాడు పౌలు గారు, ప్రభు అయిన యేసు క్రీస్తు కృపావార్త నిమిత్తం నా పరుగు తుదముట్టించే విషయంలో నా ప్రాణం నాకు ఎంత మాత్రమూ ప్రియమైనది కాదు. నాకు ఆయన కృపావార్తనిచ్చాడు. యేసుక్రీస్తు శిలువ బలియాగాన్ని గురించి ప్రకటించమని ఆయన కృపావార్తనిచ్చాడు. దరిద్రులైన మనలను ఐశ్వర్యవంతులుగా చేయటానికి దేవుని కృప శిలువమాను మీద ప్రత్యక్షమైందని, మరణాన్ని నిరర్ధకం చేసి జీవమును అక్షయతను వెలుగులోకి తీసుకొచ్చిందని, నరకపు పొలిమేరల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రజలను పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళటానికి యేసుక్రీస్తు వారు కపాలమని అర్థమిచ్చే గొల్గొతా పర్వతం మీద తన ప్రాణాన్ని ధారపోశారని, ఈ కృపావార్తను ప్రకటించే విషయంలో నేను పరిగెత్తుతూనే ఉంటా.
ఈ పరుగు పరిగెత్తే విషయంలో నా ప్రాణము నాకు ఎంత మాత్రము ప్రియమైనది కాదు. అంటే ఈ పరుగుని ఎంత ప్రేమించాడంటే, ఈ కృపావార్తను ప్రకటించే విషయంలో ఎంతగా పనిని ప్రేమించాడంటే, తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినట్లుగా దేవుని కొరకు తాను పరిగెత్తుతున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. బైబిల్లో కొంతమంది ఉన్నారు, పరిగెత్తారు. నా వైపు చూడండి. బిలాము దేని కొరకు పరిగెత్తాడు? బిలాము దేని కొరకు పరిగెత్తాడు? యోధా పత్రికలో అంటాడు 1:11 బిలాము డబ్బు కొరకు పరిగెత్తాడు. గెహజీ దేని కొరకు పరిగెత్తాడు? డబ్బు కొరకు పరిగెత్తాడు. భక్తుడైన పౌలు కానీ ఎలీషా కానీ వారు ధనదాహంతో బ్రతకల, ఆత్మల దాహంతో బ్రతికారు. వాళ్ళ ప్రాణం కంటే ఆత్మలు ఎక్కువగా ప్రేమించి ఈరోజు ఈ ఊరిలో ప్రకటించాలి, రేపు ఇంకొక ఊరిలో ప్రకటించాలి, రేపు ఇంకొక ఊరిలో నా ప్రభు గూర్చి చాటి చెప్పాలని ఆ పరుగు నిమిత్తమై ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా, అక్కడికి వెళ్తే చంపేస్తారు అన్నది కూడా పట్టించుకోకుండా ప్రాణం కంటే ప్రభు అప్పగించిన పనిని ఎక్కువగా ప్రేమించారు. అందుకనే బిడ్డలారా, వాళ్ళ ప్రాణానికి ప్రతిగా లక్షల కొలది ఆత్మలను దేవుడు వాళ్ళకి అప్పగించాడు. చెప్దాం గట్టిగా ఆమెన్. వాళ్ళ ప్రాణానికి ప్రతిగా లక్షల కొలది ఆత్మలను దేవుడు వాళ్ళకి అప్పగించాడు. ఓ యవ్వన దైవ సేవకుడు, ఆ రోజుల్లో పౌలు వారి తర్వాత సేవ చేసిన సేవకుల్లో ఒక యవ్వన సేవకుడు, అప్పుడే పెండ్లైందంట. సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నాడంట. రోమా చక్రవర్తులు అతను ఆపేసి, నువ్వు బ్రతకాలనుకుంటే సువార్త నాపే, నువ్వు బ్రతకాలనుకుంటే యేసుక్రీస్తుని గురించి ప్రకటించుకో, నువ్వు బ్రతకాలనుకుంటే యేసుక్రీస్తును ఎక్కడే వదిలే, యేసుక్రీస్తును ప్రకటిస్తాను అన్నావా ఈ మైదానంలోనే అత్యంత దారుణంగా నిన్ను చంపుతాం. ఆయన అన్నాడట, మీరు చంపండి, ప్రాణం తీయండి, ఏమైనా చేయండి, నా ప్రభువుని మాత్రం నేను వదిలిపెట్టను. నా ప్రాణం కంటే నా ప్రభువే నాకు ప్రియమైన. పిచ్చోడు, నీకు మొన్న పెండ్లైంది, భార్య ఉంది, అక్కడ విధవరాలు అయిపోద్ది. నా భార్యను అడగండి, తన కోసం యేసుక్రీస్తుని వదిలేయమంటదేమో. భార్యని అడిగారు. ఆ అమ్మాయి ఏందట, ప్రాణం కాపాడుకోవటం కోసం యేసుక్రీస్తు నా దేవుడు కాదు అనే పిరికి భర్త నాకు అవసరంలా, యేసుక్రీస్తు కొరకు ప్రాణం ధారపోయటానికి కూడా, చావటానికి కూడా సిద్ధపడే భర్త నాకు కావాలి. ఎస్, నా భార్య చెప్పింది కదా, దానికే నేను కట్టుబడి ఉంటా. అలాగని నా భార్య చెప్పిందని కాదు, నా సమర్పణ అది. నా భార్య సమర్పణ ఎలాంటిదో మీకు తెలియాలని ఏం చేశారో తెలుసా? జంతు చర్మాన్ని నీళ్ళలో నానబెట్టిన చర్మం చుట్టూతా నానబెట్టిన చర్మాన్ని అతని శరీరంతో చుట్టి మండు టెండలో పడేశారటండి. విన్నారా? మండు టెండలో పడేశారట. ఆ చర్మం అట్లా బిగుసుకుపోతూ ఉంటే అతనికి ఊపిరాడక ఒక్కొక్క ఎముక పటపటపటపటపని ఇరిగిపోతూ ఉంటే, ఇప్పుడైనా యేసు దేవుడు కాదను నేను విడిచిపెడతాం అని అంటే ఆయన అన్నారట, నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టారు, నా కొరకు నా ప్రభు నా కొరకు ప్రాణం పెట్టారు, నా కొరకు ప్రాణం పెట్టిన నా ప్రభు కొరకు నా ప్రాణం పెట్టడానికి మించిన భాగ్యం నా బ్రతుకులు ఇంకొకటి ఏదీ లేదు. ఇలా ప్రభు కొరకు హతసాక్షిగా మారటం నా జీవిత ధన్యత. బిడ్డలారా, ఆ చర్మం ఇలా ముడుచుకొని పోతూ ఉంటే ఒక్కొక్క ఎముక పటపటపని ఇరిగిపోతూ ఉంటే, ఆ మండు టెండలో ఆ భయంకరమైన నొప్పి, ఎముకలు విరిగిపోతూ ఉంటే మండు టెండలో జనాలు చూస్తుండగా ఆ దైవజనుడు తన ప్రాణాన్ని కోల్పోయాడంట. ఈ కాలంలో కొంతమంది చూడండి, చిన్న కష్టం వస్తే ప్రభు నాకేం చేశాడు, చిన్న ఇబ్బంది వస్తే ప్రభు నాకేం చేశాడు, నేను ప్రభువుని వదిలిపెడతా, దేవుని వదిలిపెడతా, నేను లోకంలోకి వెళ్తానని చిన్న కష్టాలకే కదిలిపోయి ప్రజలు ప్రభువుకు దూరం అయిపోతూ ఉంటే, ఆదిమ సంఘం యొక్క సమర్పణ ఎలాంటిదో తెలుసా? కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఉన్నవైనా రాబోవునవైనా యేసు ప్రేమ నుండి ఏది నన్ను ఎడబాపదని
ప్రాణం కంటే వాళ్ళు ఎక్కువగా ప్రభువును ప్రేమించారు. బిడ్డలారా, మిమ్మల్ని ఒక మాట అడుగుతా. మీ జీవితంలో ఎప్పుడైనా చిన్న కష్టం రావటంతో దేవుని మీద అలిగిన జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? దేవుని మీద ఆయాసపడిన జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా? నీ జీవితంలో ఏదైనా కొరత కలిగిందని, ఏదైనా ఇబ్బంది కలిగిందని ఎవరితోనో పోల్చుకొని, వాడు తాగుబోతుడైనా బాగానే ఉన్నాడు, ఇది భక్తి లేనిదైనా బాగానే ఉంది, ఎంత భక్తి చేసినా దేవుడు నాకేమి ఇచ్చాడు, ఎవరితోనో పోల్చుకొని దేవుడు నీకు ఇవ్వలేదని చిన్న చిన్న వాటిని బట్టి కూలిపోతూ మనసులో దేవుని కించపరుచుకుంటున్నావా? ఆదికాలపు భక్తులను చూడండి, ప్రభు కొరకు ప్రాణం కోల్పోవటానికి కూడా తీయని త్యాగమూర్తులైనటువంటి భక్తులు. అలాంటి భక్తి జీవితం దేవుడు వరంగా మనకు దయచేయునుగాక. చూడండి, గెహజీ డబ్బు కొరకు పరిగెత్తాడు, బిలాము ధనం కొరకు పరిగెత్తారు. అపోస్తులైన పౌలు వారు యేసుక్రీస్తు కృపావార్తను చాటటానికి ప్రపంచమంతా పరిగెత్తుతూ వెళ్ళాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఈ పౌలు గారు తాను సేవ కొరకు పరిగెత్తే దినాల్లో ఎంత అద్భుతమైన సమర్పణ, ఎంత అద్భుతమైన కృప ఆయనకంటే 2 ఖండాలు కదిలించాడని చెప్పే కదా. యూరప్ ఖండంలో దేవుని వాక్యం ప్రకటించాడు, ఆసియా ఖండంలో దేవుని వాక్యం ప్రకటించాడు. ఈయన వాక్యం విని రాజులే మారారా, రాణులే మారారా, అధికారులే మారారా, అధిపతులే మారారా, సామాన్యులే మారారా, సామంతులే మారారా చెప్పటానికి వీలు పడదు. కొన్ని లక్షల మంది ప్రజలు ఆ రోజుల్లో పౌలు గారి వాక్యం విని ప్రభు తట్టు తిరిగారు. ఇన్ని లక్షల మందిని ప్రభు తట్టు త్రిప్పాడే ఈ పౌలు వారు. తాను బ్రతుకున్న దినాలంతట్లో వాక్యంలో చూస్తాం, అద్దె ఇంట కాపురం ఉండి దేవుని పని చేశాడట. గెహజీలాగా డబ్బు కొరకు పరిగెత్తలేదు, బిలాములాగా దోపుడు సొమ్ము కొరకు తాను పరిగెత్తలేదు. తనకు కలిగినది యావత్తు ఆత్మల సంపాదన కొరకు వెదజల్లి 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 ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభు పని కొరకు పానార్పణంగా పోయబడ్డాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. దైవజనమ, ఈ పౌలు గారే ఇదే అధ్యాయంలో ఓ చక్కటి మాట అంటాడు. చూడండి ఆ మాట, 20వ అధ్యాయం 33వ వచనం నుంచి 35వ వచనం వరకు. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 20వ అధ్యాయం 33వ వచనం నుంచి, ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు, నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షించవలెననియు పుచ్చుకొనుట కంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యతని. విన్నారా? నేను ఇందాక చెప్పే కదా, బిలాము దేని కొరకు పరిగెత్తాడు? డబ్బు కొరకు పరిగెత్తాడు. గెహజీ దేని కొరకు పరిగెత్తాడు? డబ్బు కొరకు పరిగెత్తాడు. అపోస్తుడైన పౌలు దేని కొరకు పరిగెత్తాడు? ధనం కొరకు పరిగెత్తలా, ఆత్మల కొరకు పరిగెత్తాడు. సువార్తను ప్రకటించాలి, ప్రజలను ప్రభు తట్టు త్రిప్పాలి. మరి వాడు కానుకలు లేదా? ఇచ్చి ఉంటారు. ఇచ్చిన కానుకంతా దేవుని రాజ్య వ్యాప్తి కొరకే ఖర్చు పెట్టాడు. ఇంకా చెప్పాలంటే తానే తన చేతులతో కష్టపడి తాను కష్టపడగా వచ్చిన డబ్బును దేవుని సేవలో తాను ఖర్చు పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. పౌలు అంటాడు, పుచ్చుకొనుట కంటే, చెప్పాలి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట, ఇంకోసారి చెప్పండి, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. ప్రతి సేవకుడు, ప్రపంచంలో ఉన్న ప్రతి సేవకుడు కొరకు ప్రార్థన చేయండి. సేవ అంటే ఆస్తి సంపాదించుకోవటం కాదు, సేవ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవటం కాదు, సేవ అంటే దైవ సేవకులు కోట్ల రూపాయలకు పడగెత్తటం కాదు, సేవ అంటే పిల్లలకు సరిపడా ఆస్తిపాస్తులు సంపాదించటం కాదు, సేవ అంటే విస్తారమైన ఆస్తిపాస్తులు, పొలాలు, ఇల్లు కొనుక్కొని విలాసాలు అనుభవించేది కాదు. సేవ విశ్వాసుల దగ్గర పుచ్చుకున్నది సేవ నిమిత్తం దైవజనుడు ఇచ్చేవాడై
ధారపోసేటువంటి వాడై ఉండాలి. అంత ధారపోసి ఖర్చు చేసి పౌలు వారు తన చివర చమరాంకంలో అద్దె ఇంట కాపురం ఉన్నట్లుగా వాక్యంలో రాయబడింది. చెప్పండి కొంచెం పెద్దగా. ఎక్కడ కాపురం ఉండి అంటే మీరు అనొచ్చు, పౌలు గారి కానుక రాలేదనుకుంటారా? దశంభాగం ఇచ్చేవాళ్ళు లేరు అనుకుంటారా? రాజులు ఆయన వాక్యం విని మారారు. ఇంత అద్భుతంగా సేవ చేసిన పౌలు అద్దె ఇంట ఎందుకు కాపురం ఉన్నాడు తెలుసా? తనకు కలిగినది యావత్తు ఆత్మల సంపాదన కొరకు కృపావార్త నిమిత్తం నా పరుగును. ఆ తర్వాత చక్కటి మాట అంటాడు చూడండి. అపోస్తలుడైన పౌలు వారు ఎఫెసీయులతో మాట్లాడుతూ 20వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూడండి. నా పరుగును, నాతో కలిసి చెప్పండి, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన, అందరం నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలెనని నా ప్రాణము. చాలు. సువార్తను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. రెండవది ఇక్కడ చక్కటి మాట, ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలెనని నా ప్రాణము నాకు ఎంత మాత్రము ప్రియమైనది కాదు. దైవజనమ, సంఘానికి వచ్చే ప్రతి బిడ్డకి ఏదో ఒక పరిచర్య దేవుడు అప్పగించాడు. అప్పగించిన పరిచర్యను తుదముట్టించే విషయంలో నీ కంఫర్ట్ కంటే, నీ సుఖం కంటే, నీ సౌఖ్యం కంటే, నీ ఆరోగ్యం కంటే దేవుడు నీకు అప్పగించిన పనిని నువ్వు ఎక్కువగా ప్రేమించడం నేర్చుకోవాలి. మరోసారి ఈ మాట చెప్తాను. దేవుడు నన్ను నమ్మి నాకు ఈ పరిచర్య అప్పగించాడు. వేలాది కొలది ప్రజలకు దేవుని వాక్యం ప్రకటించడం, ప్రార్థన చేయటం, ఇలా ఈ పరిచర్య దేవుడు అప్పగించాడు. ఈ పరిచర్య చేసే విషయంలో నేను ఈ పరిచర్యని ఎంత ప్రేమించాలంటే నా ప్రాణం కంటే నేను ఎక్కువ ప్రేమించాలి. నా సుఖం, నా కంఫర్ట్ కంటే నేను ఎక్కువ ప్రేమించాలి. పౌలు అలా ప్రేమించాడు. ఏమంటాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వలన పొందిన ఈ పరిచర్యను తుదముట్టించడానికి నా ప్రాణము నాకు ఎంత మాత్రము ప్రియమైనది కాదు. తమ్ముడు రాజేష్ ఉన్నాడు. ఆ తమ్ముడు షార్ట్స్ చేసే పరిచర్య. రాజేష్ తన జ్ఞానంతో పొందుకోలే. దేవుడు ఆ బిడ్డకి ఆ పరిచర్య ఇచ్చాడు. దేవుడిచ్చాడు ఆ బిడ్డకి. ఐజాక్ అన్న ఉన్నాడు, డ్రైవింగ్ చేసే పరిచర్య. ఐజాక్ అన్న పొందుకోలేదు. ఐజాక్ అన్నకి నేను ఇలా ఆ పరిచర్య ఎవరి ద్వారా పొందుకున్నాడు? ప్రభు ద్వారా పొందుకున్నాడు. ఇక్కడ కొంతమంది సండే స్కూల్ టీచర్లు ఉన్నారు. సండే స్కూల్ టీచర్ పని అది మీరు మీ జ్ఞానంతో పొందుకుంది కాదు, దైవ సేవకురాలు మీకు ఇస్తే వచ్చింది కాదు. ఈ పరిచర్య ప్రభు వలన మీరు పొందుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. రాజు ఇక్కడ ఉన్న సేవకులు ఈ పరిచర్య మేమేదో దానంగా ఇస్తే వాళ్ళు పొందుకోలేదు. ఎవరో దానంగా ఇచ్చినందువల్ల పరిచర్య పొందుకోలేదు. ఈ పరిచర్య దేవుడే ఒక్కొక్క వ్యక్తికి దేవుడు అనుగ్రహించాడు. మనం పొందుకున్న పరిచర్యను చూసినప్పుడల్లా మనకి ఏముండాలో తెలుసా? ఈ పరిచర్య నా ప్రభు నాకు అప్పగించాడు. కంప్యూటర్ పరిచర్య, ఎడిటింగ్ పరిచర్య, వాలంటీర్స్ పరిచర్య, ప్రార్థన చేసే పరిచర్య, కోయిర్లో ఉండి పాటలు పాడే పరిచర్య, వాయిద్యాలు వాయించే పరిచర్య. అది ఏ మనుషుడో మీకు దానంగా ఇస్తే మీరు పొందుకోలేదు. అలాగని మీ జ్ఞానాన్ని బట్టి దేవుడు ఇవ్వలేదు. ఈ పరిచర్యను నేను ప్రభు వలన పొంది తిని అన్న ప్రత్యక్షత ఎప్పుడు మనలో ఉండునుగాక. అయ్యా పౌలా, ఈ అపోస్తలత్వపు పరిచర్య నీ జ్ఞానంతో పొందుకున్నావా అంటే లేదు. ఏమంటాడు? ఈ పరిచర్యను ప్రభు అయిన యేసు వలన నేను పొంది తిని. 2 చక్కటి మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైన పౌలు వారు రోమాపత్రిక రాస్తూ 1వ అధ్యాయం 6వ వచనం. రోమేలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, రోమేలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. ఈయన ద్వారా మేము
కృపను అపోస్తలత్వమును పొందితిమి. ఒకసారి నాతో కలిసి చెప్పండి. ఈయన ద్వారా, పెద్దగా, ఈయన ద్వారా కృపను, మరోసారి ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. ఎవరి ద్వారా పొందుకున్నారంట? ఈయన ద్వారా అంటే పైన అంటాడు యేసుక్రీస్తు వారి ద్వారా. అయ్యా, యేసుక్రీస్తు వారి ద్వారా మీరేం పొందుకున్నారు? రెండు చక్కటి మాటలు అంటాడు. ఒకటి కృపను, రెండవది అపోస్తలత్వాన్ని. అంటే పౌలు గారికి ఇచ్చిన పిలుపు ఏంటంటే అపోస్తలత్వపు పిలుపు. అపోస్తలుడు అంటే పంపబడిన వాడు అని అర్థం. విన్నారా? కాపరి అని ఆయన ఒకే చోట ఉంటాడు. విన్నారా? కాపరి అని ఆయన ఒకే చోట ఉంటాడు. సంఘం ఆ 4 గోడల మధ్య ఉంటాడు. అపోస్తలుడు పరిచర్య ఏంటో తెలుసా? ప్రపంచమంతా తిరుగుతూ అనేక స్థలాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించడం అపోస్తలుని యొక్క పరిచర్య. అంటే పౌలు గారికి ఏ పరిచర్య ఇచ్చాడు? అపోస్తలత్వపు పరిచర్య. ఓ చక్కటి మాట. అపోస్తలత్వపు పరిచర్యను పౌలుకి ఇచ్చింది దేవుడే. ఆ పరిచర్య చేయటానికి కావలసిన కృపనిచ్చింది కూడా దేవుడే. విన్నారు ఈ మాట? నాకు దేవుడు ఏదైనా పరిచర్య అప్పగిస్తే ఆ పరిచర్య చేయటానికి కావలసిన సామర్థ్యాన్ని కూడా దేవుడే ఇస్తాడు. ఆమెను చెప్తాం గట్టిగా, ఆమెను చెప్తాం గట్టిగా. మరొకసారి చెప్తాను. దేవుడు నీకు ఏదైనా ఒక పరిచర్య అప్పగించాడంటే అప్పగించిన పరిచర్య చేయటానికి సామర్థ్యాన్ని కూడా దేవుడు ఇస్తాడు. అయితే ఒక విచిత్రం ఏంటంటే, ఇచ్చిన కృపను నువ్వు కాపాడుకుంటే, ఇచ్చిన ఆ చిన్న పనిలో నువ్వు నమ్మకంగా పనిచేస్తే కృపలు దేవుడు విస్తరింపజేస్తాడు. ఆ తర్వాత కృప వెంబడి కృప దేవుడు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. ఇంకోసారి చెప్తాను. నీకు అప్పగించిన పని, ఏదైనా ఒక పని అప్పగించాడంటే ఆ పని అప్పగించేటప్పుడే ఆ పని చేయటానికి కావలసిన సామర్థ్యాన్ని కూడా దేవుడు ఇస్తాడు. రైట్? దేవుడు ఆ కృప ఇచ్చిన తర్వాత నమ్మకంగా సామర్థ్యాన్ని వినియోగించి పని దొంగగా ఉండకుండా, సోమరిపోతుడిగా ఉండకుండా, అమ్మో ఎంతోమంది సంఘంలో ఉన్న నాకు ఈ పరిచర్య అప్పగించాడు, నా మట్టుకు నేను 100కి 100 పాళ్ళు నాకు అప్పగించిన పనిని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి నేను చేయాలి అని నువ్వు నమ్మకంగా చేస్తే, చిన్నదానిలో నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద అధికారిగా దేవుడు నిలవబెడతాడు. ఆ వ్యక్తికి కృప వెంబడి కృప దేవుడు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. దీని గురించే అపోస్తలుడైన పేతురు గారు మాట్లాడుతూ ఒక చక్కటి మాట అంటాడు. చూడండి, దేవుడు అనుగ్రహించే నానా విధాలైన కృపలను గురించి మాట్లాడుతూ ఇలా అంటాడు. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు. నాతో కలిసి, సనుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యము చేయుడి, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించిన యెడల దేవోక్తులను బోధించినట్టు బోధించవలెను. ఒకడు ఉపచారము చేసిన యెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగయుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. ఆమెన్. రైట్. మళ్ళా ప్రారంభ వచనం చూపించి తమ్ముడు. 9వ వచనం 9 ఇక్కడ చెప్పండి. పరిచర్య చేసేటప్పుడు ప్రతి పరిచారకుడు, ప్రతి సేవకుడు గుర్తుంచుకోవాల్సిన మొట్టమొదటి మాట ఏంటంటే, సనుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యము చేయుడి. అంటే పరిచర్య చేసేటప్పుడు మొట్టమొదటి ఏముండకూడదు? అమ్మ మీరు ఫోన్ అటెండ్ చేస్తారు,
వచ్చేటప్పుడే ప్రభా మేము 9ంటికి వెళ్తే 5 దాకా కంటిన్యూస్గా ఫోన్లు రావాలి నాయన, ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండకూడదు. చెవి ఏదో అంటారు, దిమ్మెత్తిపోవాలి ఏదో అంటారు కదా, చెవు దిబ్బడేయాలంటారు కదా. మాట్లాడి మాట్లాడి నా చెవు దిబ్బడేయాలి అన్న ఆలోచనతో రావాల. వస్తున్నాయి ఫోన్లు, అబ్బా పద్దాకల ఫోన్లు వస్తున్నాయి. ఈ మాయదారి సమస్యలన్నీ వీళ్ళకే రావాలా, అది వాళ్ళు నాకే చేయాలా అన్నట్లు అనుకోకూడదు. పరిచర్య చేసేటప్పుడు ఎట్లా చేయాలంట? సనుగు కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యం చేయి. సనుగుడు, పరిచర్యలో సనుగుడు అనే మాట అస్సలు పొరపాటున వినబడకూడదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు టీ పెట్టి పరిచర్య అప్పగించారు అనుకోండి, ప్రభా ఈరోజు అస్సలు గెస్టులు రాకూడదు నాయన, అస్సలు గెస్టులు రాకూడదు ప్రభా. కొన్నిసార్లు గెస్టులు కంటిన్యూస్గా వస్తూ ఉంటే వాళ్ళకి టీ పెట్టి వీళ్ళకి టీ పెట్టి ఆ టీ కప్పులు కడిగి పాలు పోసి వేడి చేసి టీ పొడేసి పంచదార వేసి ఉప్పేసి పప్పేసి నా ప్రాణానికి వస్తుంది నాయన. జనాలు తక్కువ రావాలి ప్రభా. అస్సలు ఒకవేళ ఆ రోజు కంటిన్యూస్గా ఒక 50 మంది వచ్చారనుకోండి, కొంతమంది తిట్టుకుంటా అద్భుతం పాలు పోయటం మరిచిపోయి అచ్చం నీళ్ళు పోసే బ్యాచ్ ఉంటుంది, తిట్టుకుంటూ సనుక్కుంటూ చేస్తారు. అట్లుండదు. ఏది చేసినా బలిమి చేత కాదు, ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా చేయి. చిన్న పనిలో నమ్మకంగా ఉంటే దేవుడు నీకు కృపలు విస్తరింపజేయటం ప్రారంభిస్తాడు. నేను నమ్ముతా ఈ మాట. ఐజకన్నా నువ్వు నమ్ముతావా? చిన్న పనిలో నమ్మకంగా ఉంటే సనుగుకోకుండా, అన్నకి ఈ వారం అసలు మీటింగ్స్ ఉండకూడదు, నేను అసలు డ్రైవింగ్ చేయకూడదు, నాకు కంప్లీట్ రెస్ట్ కావాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు అబ్బా పద్దాకలి ప్రయాణాలు, ఈయనంటే పాస్టర్ గారు, ఈయనంటే సేవకుడు, ఏదో సామెత ఉంది కదా, ఎంకి పెళ్ళి ఎవరు సావుకో వచ్చిందంట కదా. అబ్బా ఈ డ్రైవింగ్ అనుకోకూడదు. ఎప్పుడు అక్సానక్క నువ్వు ముందేనాలా, సనుగుకోకూడదు. అస్సలు మన డిక్షనరీలో సనుగుడు అనేది ఉండకూడదు. ఎందుకు ఉండకూడదో చెప్పమంటారా? సనుగుడు ఎక్కడుంటుందో సంహారదూత అక్కడ ఉంటాడండి. అక్క ఇప్పుడు సరే మీ డిపార్ట్మెంట్ చెప్తాను. ఎప్పుడైనా మీ ఇంటికి బంధువులు వస్తే వాళ్ళు 2 రోజులు ఉన్నారంటే సనుక్కుంటా, నా ప్రాణానికి వచ్చారు ఈ చుట్టాలు, ఎక్కడ లేని మందంతా మా ఇంటికే వస్తుంది, మాయదారి మంద, ఈ మందంతా మా ఇంటికే రావాలా, మా ప్రాణానికి వచ్చారని అంటులు దవ్వేటప్పుడు పెట్టమని దాన్ని కొట్టి, ఏమంటే తిరగమాత వేసేటప్పుడు ఇంత ఎత్తు నుంచి ఆ కరివేపాకు ఆ నీళ్ళు అట్లా జల్లకుండా నీళ్లతోనే ఆ తిరగమాతలో వేస్తే ఒకేసారి సుయ్యి భూకంపం. ఎట్లా సనగొద్దు. వినండి, సనుగుడు ఎక్కడుంటుందో సంహారకుడు అక్కడ ఉంటాడు, స్తుతి ఎక్కడుంటుందో ఆత్మస్వరూపి అయిన దేవుడు అక్కడ సంచరించడం ప్రారంభిస్తాడు. నమ్ముతారా ఈ మాట? అమ్మ సనుగుడు ఉన్న చోట సాతాను ఉంటాడు, నమ్ముతారా? మీరు నమ్మేది ఏంటి? వాక్యం చెప్తుంది అట్ట, మీరు నమ్మాలా ఏంటి? నువ్వు నమ్మితే ఎంత ఐజాక్ సార్, నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? వాక్యం చెప్తుంది. సనుగుడు ఉన్న చోట సైతానుగాడు ఉంటాడు, స్తుతి జయధ్వని ఉన్న చోట యోధా గోత్రపు సింహం అక్కడ సంచరించడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ పని చేసినా సనగకుండా చేయాలి అంటాడు. సనుగు కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యం చేయండి. ఒక మాట వినండి, క్రైస్తవుడు ఎప్పుడు తన కొరకు తాను బ్రతికేవాడు కాదు, ఇతరుల కొరకు బ్రతికేవాడే క్రైస్తవుడు. కొంత తన మేలు చూసుకొని ఇతరుల కొరకు బ్రతికేవాడే క్రైస్తవుడు. తన కొరకు తాను బ్రతికేవాడు క్రైస్తవుడు కాదు. ఆమెన్ చెప్పండి గట్టిగా, వినపడలా? తన కొరకు తాను బ్రతికేవాడు క్రైస్తవుడు కాదు, ఇతరుల కొరకు బ్రతికేవాడే క్రైస్తవుడు. ఇతరులను బ్రతికించడం కోసం తన ప్రాణాన్ని కోల్పోవటానికి కూడా వెనుకాడని వాడే నిజమైన క్రైస్తవుడు. ఆమెన్. తన కొరకు తాను బ్రతికేవాడు క్రైస్తవుడు కాదు. ఎలాగో చెప్తాను. దేవుడు సంఘాన్ని పోల్చేటప్పుడు దేంతో పోల్చాడు? శరీరంతో పోల్చాడు. చెప్పండి, దేంతో పోల్చాడు?
శరీరంతో పోల్చాడు. సంఘము, ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ అనేది ఒక శరీరం. ఒక శరీరం అన్నప్పుడు శరీరంలో ఒక అవయవం ఉంటుందా? అనేక అవయవాల సమ్మేళనమే శరీరమా? కదా, అనేక అవయవాల సమ్మేళనమే శరీరం. అయితే గమనించండి, ఏ అవయవం తన కొరకు తాను బ్రతకదో ఈ చెయ్యి కొరకు పనిచేస్తుంది, ఈ చెయ్యి కొరకు పనిచేస్తుంది. మీరు ఒకసారి కావాలంటే చూడండి, ఒక అవయవం మరొక అవయవం కొరకు పనిచేస్తుంది. ఏ అవయవం తన కొరకు తాను పనిచేయదో. ఆమెన్. ఇప్పుడు ఈ చేతి నేను శుభ్రం చేసుకోవాలమ్మా, స్నానం చేసుకోవాలి. ఈ చేయి తను గడుక్కుంటుందా? రాజేష్ ఒకసారి ట్రై చేసి చూడు, ఎట్లా అని చూడు, ఒకసారి అని చూడు తమ్ముడా, ఎట్లాను. ఈ చెయ్యి కొరకు. విన్నారా? ఈ చెయ్యి శుభ్రం కావాలంటే ఈ చెయ్యి కావాలి. ఈ చెయ్యి తన కొరకు తాను కాదు, ఈ చెయ్యి కొరకు. ఈ చెయ్యి తాను శుభ్రం చేసుకోలేదు. ఒకసారి ట్రై చేయి. రే తమ్ముడా అనొకసారి. గిటార్ కొట్టినట్టుంది. అది చూడు ఎట్లా అంటే ఏముంది, ఈ చెయ్యి తాను గడుక్కోలేదు. విచిత్రం. అన్నం తినేది దేంతో? అన్నం నోటితో తినాలంటే తిన్నాం అన్నా. ఇంకొక మాట, ఇప్పుడు అన్నం నోరు తింటుంది కదా, నోటి కోసం అన్నం తింటుంది అది? చెప్పాలి. అది కొద్దిగా ఎవరో చెప్తున్నారు కదా. ఎక్కడైనా చూడండి, ఈ రెప్పలు ఉన్నాయి కదా, కంటిలో ఏదైనా నలుసు పడబోతుంటే రెప్ప దాని కంటిలో అట్లాగే పడాలరా. 4-5 రాళ్ళు పడితే కానీ ఈ కన్ను తిక్క కుదిరితే అని చెప్పి ఎట్టాగే ఉంటావా? రాయి పడబోయేలోపు కన్ను కోసం రెప్ప. మీరు ఎక్కడైనా చూడండి, కన్ను తన కోసం తాను కాదు. మళ్ళా కన్ను ఎవరికి దారి చూపిస్తుంది? అమ్మా ఎవరి కోసం కదా. శరీరంలో ఏ అవయవమైనా చూడండి, ఒక అవయవము ఇంకొక అవయవం కొరకు బ్రతుకుతుంది. సంఘంలో ప్రతి బిడ్డ కూడా ఒక విశ్వాసి ఎదుటి విశ్వాసి కొరకు బ్రతికి ఎదుటోడు కోసం అవసరమైతే ప్రాణాన్ని కోల్పోవటానికి కూడా తన ప్రాణం కంటే ప్రభు అప్పగించిన పరిచర్యను ఎక్కువగా ప్రేమించేవాడై ఉండాలి. అట్లా ప్రేమించాడు కనుకే ఒక వ్యక్తి శక్తిగా మారాడు, ఒక వ్యక్తి వ్యవస్థగా మారిపోయాడు. ఆ ఒక్క వ్యక్తి చేతులకు లక్షల కొలది ఆత్మలను దేవుడు అప్పగించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అపోస్తలుడైన పేతురు గారు మాట్లాడుతూ, పరిచర్య గురించి మాట్లాడుతూ చక్కటి మాటలు అంటాడు. తమ్ముడు ఒకసారి మరలా చూపించు. పేతురు పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం నుంచి. అందరూ నాతో కలిసి చెప్పండి. సనుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యము చేయుడి. ఒకసారి చెప్పండి. నాకంటే అక్కడ ఏం తొందర ఏముంది? అక్కడ ఒకనికొకడు ఆతిథ్యము చేయుడి. ఒక మాట మామూలుగా అబద్ధం ఆడకుండా చెప్పండి. అమ్మ లావణ్య, నువ్వను అక్సానక్క ఇద్దరు వంటకు వచ్చారు అనుకోండి. అక్సానక్క వంటకు వచ్చి పెత్తనాలు చేస్తుంది, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ముచ్చట్లు పెడుతుంది. పని అంతా నువ్వు ఒకదానివే చేయాల్సి వచ్చింది. పని అంతా నేను ఒక్కదాన్ని చేసే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. దేవా ఎందుకని నీకు స్తోత్రం అని ప్రభుని స్తుతిస్తావా? అక్సానక్కని తిట్టుకుంటా పని చేస్తావు. అబద్ధం ఆడకుండా చెప్పమ్మా. అమ్మ ఏం చేస్తా చెబుతాను. చూడండి, డెఫినెట్గా తిట్టుకుంటా పని చేస్తారు. అప్పుడు నువ్వేమనుకోవాలో తెలుసా తల్లి? దేవా నీ పరిచర్యను ఒక్కదాన్ని చేసే అవకాశం నాకు ఇచ్చావు. పని చేయటానికి అవకాశం ఇచ్చావంటే పని చేయటానికి కావలసిన సామర్థ్యం కూడా నీవే ఇస్తావయ్యా. దేవుడు పనిస్తాడు, పని చేయటానికి కావలసిన సామర్థ్యం ఇస్తాడు. ఆ పనిలో నమ్మకంగా ఉన్నావా? నేను 100 మంది ఆత్మలను ప్రభు నాకు ఇచ్చారు. ఈ 100 మంది ఆత్మలకు వాక్యం చెప్పే కృప దేవుడిచ్చాడు అనుకోండి. ఈ 100 మంది ఆత్మలకు వాక్యం చెప్పేటప్పుడు ఒలి దగ్గర పెట్టుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి వాక్యం చక్కగా ప్రజలకు అందించాను అనుకో,
అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే ఆ 100 మందిని 1000 మందిని దేవుడు మారుస్తాడు. ఆ 1000 మంది విషయంలో నమ్మకంగా సేవ చేస్తే ఆ 1000 మందిని 2000 మందిని చేస్తాడు. నేను మరలా అంటా, పని ఏ దేవుడు ఇచ్చాడో ఆ పని చేయటానికి కావలసిన సామర్థ్యాన్ని కూడా దేవుడు మనకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇచ్చిన పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు అనుకో, సనుక్కోకుండా నమ్మకంగా ఉన్నావు అనుకో, ఇంకా విస్తారమైన పని దేవుడు అప్పగిస్తాడు. ఆమేన్ చెప్పండి. మీరు భలే వాళ్ళన్నా ఉన్న పని ఎక్కువైపోయి కాస్త రెస్ట్ తీసుకుందాం అనుకుంటే విస్తారమైన పని చేస్తామంటే, నేనంట నిజమైన సేవకుడు తన ప్రాణం కంటే ప్రభు అప్పగించిన పనిని ఎక్కువ ప్రేమిస్తాడు. అవసరమైతే ఆ పని చేస్తా చచ్చిపోతాడంతే. ఓ దైవజనుడు జోసెఫ్ గారని చాలా లావుగా ఉంటారు, పెద్ద ఆయన 2 వీలర్ మీద, కారు లేదు ఆయనకి, 2 వీలర్ మీద కొన్ని 100 కిలోమీటర్లు తిరిగాడు. 100 కిలోమీటర్లు. ఎక్కడో ఎవరికో ఏదో దూరం నుంచి ఫోన్ చేసి, అయ్యా కొంచెం అర్జెంటుగా మా ఇంటికి రండి, మా అబ్బాయి మాట వింటలేదు, కొంచెం వచ్చి ప్రార్థన చేయండి అయ్యా అని 65 సంవత్సరాల వయసు కలిగిన ఆయనకి చెప్తే, పాస్టర్ గారు అన్నారట, అయ్యా రాత్రి ఏదో ఛాతి నొప్పి అన్నావు కదా, ఆయాసం అన్నావు కదా, వెళ్ళకపోతే ఏమైంది, రెస్ట్ తీసుకోయ్యా అంటే, లేదు దేవుడు అక్కడికి వెళ్ళమని చెప్తున్నాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి చిన్న ఆ యవన బిడ్డ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి వాక్యం చెప్పి నేను మార్చాలని చెప్పి ఆయాసపడుతూ అనారోగ్యంతో ఉన్న పరిస్థితుల్లో కూడా బండి స్టార్ట్ చేశాడట. భార్య అక్కడ దాకొచ్చి, బాగాలేదు కదయ్యా, కొంచెం ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదయ్యా. లేదు, దేవుడు అప్పగించిన పని, దేవుడు కూడా వెళ్ళమంటున్నాడు అని ఒక 3 కిలోమీటర్లు ఏమో దూరం ఉంటుందట. కిలోమీటర్ దూరం ఇచ్చిన తర్వాత ఆయాసం ఎక్కువైందట. మార్గ మధ్యలో ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుకు అనుకొని ఏదో ఆయాసపడతా ఉంటే ఆ చెట్టుకు అనుకొని ఇంకెక్కువ ఆయాసపడుతున్నాడు. ఆయనకు అర్థమైంది ఏదో మొత్తానికి హార్ట్ ప్రాబ్లం ఉందని. ఆ చెట్టు కిందే మోకరించి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తా ఆ 1/2 నిమిషం ఇంకా ఆయాసం ఎక్కువైపోయింది. అలా చేతులెత్తి ప్రార్థన చేస్తా మోకాళ్ళ మీదే కుప్పలాగా కూలి మోకాళ్ళ మీదే ఆ దైవజనుడు ప్రాణం విడిచాడు. అంటారేంటమ్మా? ఆ సమాధి కార్యక్రమానికి వెళ్తే ఆ దైవ సేవకురాలు చెప్తుంది, 65 సంవత్సరాల వయసులో ఉన్న నా భర్త ఈ వయసులో కూడా తన ప్రాణం కంటే ప్రభు పని ఎక్కువ ప్రేమించాడయ్యా. ఆయాసపడ్డాడు. రాత్రంతా గుండె ఏదో నొప్పి అన్నాడు, అర్థం కాలేదు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకున్నాను. తెల్లారిన తర్వాత ఆయాసంతోనే బయలుదేరాడు. వద్దని చెప్పిన తన ప్రాణం కంటే ప్రభు అప్పగించిన పనిని ఎక్కువ ప్రేమించాడు. బిడ్డలారా, నేనంట లోకంలో ఎంతోమంది ఉన్నా దేవుడు మనల్ని నమ్మి ఆయన పరిచర్య అప్పగించాడు. ఈ పనిని మన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుదుం గాక. ఒకరికొకడు ఆతిథ్యం చేయండి, ఆతిథ్యం చేసేటప్పుడు ఒకరి మీద ఒకరు సనుక్కోవద్దు అంటాడు. తర్వాత వచ్చిన వాళ్ళు ఏమంటాడంటే, చూడండి, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయం నాతో కలిసి, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఎవరి కొరకు? ఒకనికొకడు ఉపచారము చేయుడి, తాను పొందిన కృపావరము కొలది. రైట్. 11వ వచనం, ఒకడు బోధించిన యెడల దేవోక్తులను బోధించినట్టు బోధించవలెను. ఒకడు ఉపచారము చేసిన యెడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము కొలది చేయవలెను. యేసయ్యకు మహిమ కలుగును గాక. పెద్దగా చెప్దాం. ఆమెన్, ఆమెన్. నేను ముగింపు ఒక్క మాట చెప్తాను. నువ్వు ఏ పని చేసినా ది బెస్ట్గా చేయి. నీకు ఏ పని అప్పగించినా నువ్వు ఎలాంటి కితాబు పొందుకోవాలో తెలుసా? ఎలాంటి ప్రశంస పొందుకోవాలో తెలుసా? ప్రపంచంలో ఎలాంటి పని చేసే వాళ్ళందరిని ఇక్కడికి తీసుకొస్తే వీళ్ళందరికీ అందనంత ఎత్తులో ఈయన ఉంటాడు. ది బెస్ట్. డ్రైవింగ్ చేసావా? ఈయన్ని మించిన డ్రైవర్ భూమి మీద ఇంకొకరు లేడు. ఆమె చెప్పండి. ప్రార్థన చేసావా?
ప్రార్థన అంటే ఈ అక్క చేసినట్టు ఈ అక్క చేసినట్లుగా ఇంకొక అక్క ప్రార్థన చేయదు. పాట పాడేవా? ఈ అక్క పాడేటప్పుడు ప్రజల మీదకి అభిషేకం దిగొచ్చినట్లుగా ఇంకెవ్వరు పాడినా ఎలాంటి అభిషేకం రాదు. ఒక ముద్ద అన్నం వండిపెట్టావా? వాళ్ళు తినేటప్పుడు అక్క కనుక హోటల్ పెడితే ప్యారడైజ్ బిర్యానీ కూడా బలాదూరే అన్నట్లుండాలి. టీ పెట్టావా? ది బెస్ట్ ఇరానీ చాయ్ కూడా నీ ముందు బలాదూర్ అయిపోవాలా. కొంతమంది అన్నం వండితే కొన్ని చోట్లకి వెళ్తే విచిత్రం వారు తలదూకుంటా వంట వండుతారో ఏమో దేవుడికి తెలుసు. అన్నం చూస్తే సగం తలెంట్రుకలు అందులో ఉంటాయి. ఏమిరా ఇందులో ఉన్నాయని అర్థం కాదు. ఏమన్నా ఎంట్రుకలు ఇందులో ఉన్నాయని అన్నాం అనుకోండి, అక్క తలదూకుంటా వంట వండింది. ఇంకొంతమంది చూడండి, తలదూకుంటా మొహం కడుక్కుంటా వంట వండుతారు. కొంతమంది టీ కప్ ఇచ్చారనుకో, నాకు సావుకురాలు జ్యోతక్క అంటే భలే ఇష్టం. టీ ఇచ్చేటప్పుడు కూడా ఆ టీ కప్ ఉంటుంది చూసారా, చుట్టూతో శుభ్రంగా తుడిచి రెగ్యులర్గా కలిసి ఉండేవాళ్ళమే. అరే ఏమందులే ఏదో ఒకటి ఇస్తే పోయింది కదా, అమ్మో ఆ ట్రే ఇచ్చేటప్పుడు చిన్న మరక ఉండదు. ఇది నీళ్ళ మరక కూడా, అంటే నీళ్ళ సారం ఉంటుంది చూసారా, అది శుభ్రంగా ఆ ప్లేట్ తుడిచి ఆ టీ గ్లాస్ తుడిచి ఇచ్చేటప్పుడు నేను అనుకుంటా, అన్నం పెట్టేటప్పుడు అనుకుంటా, నువ్వు కనుక హోటల్ పెడితే ప్యారడైజ్ హోటల్ మూసుకోవాల్సిందే. టీ పెడితే ఏ పని చేసినా ది బెస్ట్. ముగిస్తున్నా. దేవుడు మనకు అప్పగించిన పని ఏదైనా అది చిన్నదా పెద్దదా, పని అప్పగించిన దేవుడే. మరలా చెప్తాను, పనిచ్చిన దేవుడే, అపోస్తలత్వాన్ని ఇచ్చిన దేవుడే కృపను కూడా ఇస్తాడు. పనిచ్చిన దేవుడే పని చేయటానికి సామర్థ్యాన్ని కూడా ఇస్తాడు. ఎక్కడ పని దొంగగా బ్రతకకుండా ఈ వాలంటీర్స్ పని అప్పగించేటప్పుడు 90% వాలంటీర్స్ ఎంత అలర్ట్గా పనిచేస్తారో అంత అలర్ట్గా పనిచేస్తారు. రిమైనింగ్ 10% ఉంది కదా, వాళ్ళకి వాలంటీర్గా పరిచర్య అప్పగించేదాకా మా పేరు రాయి అనయ్య, మేము మీకు కనపట్టలేదా? మేము 3 సంవత్సరాలు బట్టి చర్చికి వస్తున్నాం, 5 సంవత్సరాలు బట్టి చర్చికి వస్తున్నాం, మా పేరు రాయలేదేంటి అన్నయ్య? అన్నిసార్లు స్లిప్ ఇచ్చాం, మా పేరు రాయలేదేంటి అని వెంటబడి కొంతమంది పేర్లు రాస్తారు. అద్భుతం. 1 నెల వస్తారు, ఆ తర్వాత 2వ నెల నుంచి అమావాస్య చంద్రుడు, తమ్ముడా ఎక్కడికి వెళ్ళావు? ఊరు వెళ్ళానన్న. తమ్ముడా ఎక్కడికి వెళ్ళావు? ఫస్ట్ షిఫ్ట్ చూసుకుని వెళ్ళావంట, ఫస్ట్ సర్వీస్ చూసుకుని వెళ్ళావంట, తతిమ 2 సర్వీసులు ఏమైపోయింది అన్న? సిస్టర్కి బాగా హాస్పిటల్కి వెళ్ళానన్న. తమ్ముడా ఎక్కడికి వెళ్ళావు? బంధువులు వస్తే చార్మినార్ తీసుకెళ్ళానన్న. తమ్ముడా ఎక్కడికి వెళ్ళావు? లుంబిని పార్క్కి వెళ్ళానన్న. మరి స్నానం చేస్తాడేమో అక్కడ. చూడండి, నేనంట అప్పగించిన ఏదైనా ఒక పని నీకు అప్పగించిన తర్వాత, మరలా చెప్తున్నా, పని అప్పగించిన వాడే పని చేయటానికి ఏమిస్తాడు? సామర్థ్యం కూడా ఇస్తాడు. ఆ సామర్థ్యాన్ని చక్కగా వినియోగించి కష్టపడి పనిచేయి, నీకు ఇచ్చిన కృపను దేవుడు విస్తరింపజేస్తాడు, పనిని దేవుడు విస్తరింపజేస్తాడు. పౌలు తన ప్రాణం కంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించాడు. ఆ ఊరు వెళ్తే చావు, ఈ ఊరు వెళ్తే బంధకాలు, ఈ ఊరు వెళ్తే శ్రమలు, వెళ్ళొద్దు అని చెప్తే ఒకే మాట అంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నిమిత్తం బంధించబడటానికి మాత్రమే కాదు, నేను చావటానికి కూడా సిద్ధపడ్డాను అన్నాడు. అలా వాళ్ళు బ్రతికేరు కాబట్టే ప్రపంచం ప్రభు సొంతమైంది. మన జీవితంలో ప్రభు మనకు అప్పగించిన పరిచర్య, అప్పగించిన సువార్త, మన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.